2026లో చాలా ఉపశమనం, అలాగే ప్రతి ఒక్కరు కూడా మంచి విజయాన్ని చేకూరుస్తుందండి. మరి ఇటువంటి మిలినియర్ వాల్ట్‌లోకి అందరూ కూడా స్వాగతం పలుకుతూ, మరి ఇప్పుడు ప్లాన్ అనేది ప్రారంభిద్దాము. ఇందులో కొన్ని కొటేషన్స్ ఉన్నాయి. యువర్ బెస్ట్ టీచర్ ఈజ్ యువర్ లాస్ట్ మిస్టేక్. మనం ఏదైతే ఇప్పటివరకు చేసినటువంటి మిస్టేక్స్ ఉన్నాయో, ఒక ఆర్‌ఓఐ ప్లాన్ అని హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌లలో, లేదంటే ఒకరిని నమ్మి పెట్టుబడి పెట్టడమో, ఇంకా ఏవేవైతే చేసి లాస్ అయ్యారో, అయన్నీ గూడా ఒక బెస్ట్ టీచర్‌గా మీరు అనుకోని, అది లాస్ట్ మిస్టేక్ అనేసి దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్తది నేర్చుకోండి. ఓకే. కొత్త దాంట్లోకి ఎంటర్ అయ్యి సక్సెస్ అయ్యే దిశగా మనం పరిగెత్తుదాము. యువర్ మైండ్ సెట్ డిసైడ్స్ యువర్ ఇన్‌కమ్. యెస్. మన మైండ్ సెట్ మాత్రమే మన ఇన్‌కమ్‌ని డిసైడ్ చేస్తుంది. ఓకే. ఇక్కడ ఎవరు గూడా ఎవరిని బాగుపరచడానికి రారండి. మన మైండ్ సెట్ బాగుంది అనంటే 100% మనం సక్సెస్ అవుతాము. యెస్. ఇది మనల్ని సక్సెస్ జేయటానికొచ్చిందని గ్రహించాల. ఆ గ్రహించాలి అనంటే మన మైండ్ సెట్ పనిజేయాలి. థింకింగ్ అనేది ఆలోచన జేయాలి. ఏ కంపెనీ ఉంటుంది, ఏ కంపెనీ పోతుందనేది మనకు గ్రహించగలిగితే 100% మనం సక్సెస్ అవుతాము. నెట్వర్క్ మార్కెటింగ్. ఇక్కడ చూడండి సీడ్స్, స్ప్రౌట్, సాప్లింగ్, యంగ్ ట్రీ, మెచ్యూర్ ట్రీ. అంటే ఇక్కడ మనం విత్తనాలు వేసుకుంటూ వెళ్ళాలండి. మన ఈ బిజినెస్ అనేదేంటి? విత్తనాలు వేసుకుంటూ వెళ్ళే కొద్దీ అవి చిన్న చిన్న మొక్కలు తర్వాత మహావృక్షాలు గూడా అవుతాయి. అదే విధంగా ముందు మన ఏరియాలో బిజినెస్ స్టార్ట్ జేసి తర్వాత డిస్ట్రిక్ట్ వైస్ విత్తనాలు వేసుకుంటూ వెళ్ళామనంటే రేపటి రోజున పెద్ద పెద్ద వృక్షాలు తయారైతాయి. తర్వాత ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ కంప్లీట్‌గా ఫ్రూట్స్ అనేది మనకు అందుతాయి. ఓకే. ఓన్లీ 3% ఆఫ్ పీపుల్ బికమ్ రిచ్ వైల్ 97% రిమైన్ మిడిల్ క్లాస్ ఆర్ పూర్ పీపుల్. ఎందుకు? కేవలం 3% మాత్రమే సక్సెస్ అయ్యి రిచ్ అవుతున్నారు. 97% ఎందుకు రిచ్ కాలేకపోతున్నారంటే, వాళ్ళ 3% పీపుల్ వాళ్ళు ప్రతి దాంట్లో గూడా ముందుగా ఉంటారు. ఇన్వెస్ట్ చేస్తారు. నాలెడ్జ్ మీద ఇన్వెస్ట్ చేస్తారండి. అలాగే పెద్ద పెద్ద అసెట్స్ కొనుక్కుంటారు. ఓకే. ప్రతి దాంట్లో గూడా ఇన్వెస్ట్ చేస్తారు. షేర్స్ కొంటారు, గోల్డ్ కొంటారు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెడతారు, ల్యాండ్స్ కొంటుంటారు. అంటే ప్రతి దాంట్లో గూడా వాళ్ళు ఎర్న్ చేస్తున్న దాంట్లో కొంత భాగము వాళ్ళు పెడుతూ ఉంటారు. నాలెడ్జ్ గూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. నాలెడ్జ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. కానీ అదే 97% రిమైన్ మిడిల్ ఆర్ పూర్ ఎందుకు అవుతున్నారనంటే, వాళ్ళు ఎక్కడ గూడా ఇన్వెస్ట్ చేయరు. భయపడుతుంటారు. వాటిని ఇగ్నోర్ చేస్తుంటారు, డిలే చేస్తుంటారు. అందుచేత 97% పీపుల్ ఆర్ రిమైనింగ్ పూర్. ఓకే. నెక్స్ట్ ఆల్వేస్ రిమెంబర్ బిగినింగ్ ఈస్ ద హార్డెస్ట్ పార్ట్ అండి. ఏ బిజినెస్ గాని, ఏదన్నా గాని స్టార్టింగ్‌లో కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. కొద్దిగా హార్డ్‌గా ఉంటుంది. మనం ఒక కిరాణా షాప్ పెట్టినా గూడా మొదట 3-6 నెలలు కస్టమర్‌ల కోసం వెయిట్ జేయాల్సిందే. ఎందుకంటే స్టార్టింగ్‌లో పెట్టినెమ్మటే ఎవ్వరు రారండి. 3-6 నెలలు మనము జనాలకు అలవాటు గావాలి. జనాలు మన దగ్గర రెగ్యులర్ రావాలి. అంటే పబ్లిక్ గూడా మన దగ్గర రావాలి అనంటే మనం కనబడాలి. జో దిక్తా హై వో బిక్తా హై. సేమ్ అదే విధంగా స్టార్టింగ్ ఏదన్నా గూడా హార్డెస్ట్ పార్ట్ అండి. స్లోగా స్టార్ట్ అవుతుంది. స్లో అండ్ విన్ ద రేస్. ఒక అడుగుతోటే మనం 100 మైళ్ళ ప్రయాణం గూడా ఒక్క అడుగుతోటే స్టార్ట్ అవుతుంది గాబట్టి స్టార్టింగ్ అనేది కొద్దిగా స్లోగానే ఉంటుంది. మనం చేసే వ్యాపారం సమాజానికి ఉపయోగపడాలి. యెస్. మిలినియర్ వాల్ట్ మనం చేస్తున్నాము. ఇది సమాజానికి ఉపయోగపడాలి. ఎందుకు అనంటే సర్విస్ ప్లాట్‌ఫార్మ్ ఇది. అలాగే ప్రొడక్ట్ గూడా ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ ఎవరిని గూడా మనం ఇక్కడ లాస్ చేసేటటువంటి ప్లాన్ కాదు మనది. మనం చేసే వ్యాపారం మన విలువను, గౌరవాన్ని పెంచాలి. మనం చేసే వ్యాపారం మన కుటుంబ ఆర్థిక పరిపుష్టిని ఇవ్వాలి. పైన ఉన్న మొదటి 2 లక్షణాలు లేని వ్యాపారం అనైతికమైనది. ఇది గుర్తుంచుకోండి మిత్రులారా. మూడోది లేని వ్యాపారము అనవసరమైనది. చూడండి, మనం చేసే వ్యాపారం సమాజానికి ఉపయోగపడాలి. యెస్. మనం చేసే వ్యాపారం మన విలువను, గౌరవాన్ని పెంచాలి. యెస్. ఎటువంటి ఆర్‌ఓఐ ప్లాన్ లేదు. హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లేదు. సర్వీస్ ప్రొవైడెడ్ కాబట్టి సమాజానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్ మనది. మూడోది లేకపోతే అసలెందుకు పనికిరాదు అని అంటున్నారు. మనం చేసే వ్యాపారం మన కుటుంబానికి ఆర్థిక పరిపుష్టిని ఇవ్వలేదనుకోండి, అదెందుకు పనికిరాదు. ఇక్కడ మనకు కావాల్సినంత ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం మిలినియర్ వాల్ట్‌లో ఉంది. నెక్స్ట్ డిగ్రీ పట్టాలు ఇవ్వలేని ధైర్యం కరెన్సీ కట్టలు ఇస్తున్నాయి. చదువుకి, సంపాదనకి సంబంధం లేదు. యెస్. మనం చూస్తా ఉన్నాము. ఇప్పుడు మనం మనం చూస్తా ఉన్నామండి. ఎంతోమంది మార్కెట్‌లో మీరు చూసే ఉంటారు. చాలామంది చదువులేని వాళ్ళందరూ గూడా రాజకీయ నాయకులవుతున్నారు. చదువుకున్న వాళ్ళందరూ వాళ్ళ కింద పీఏలుగా ఉన్నారు. అవునా?
అలాగే చాలామంది గూడా చదువులేని వాళ్ళందరూ గూడా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ గడుతున్నారు. చదువుకున్న వాళ్ళందరూ గూడా అందులోకెళ్ళి ఉద్యోగాలు జేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ చూడండి డిగ్రీ పట్టాలు ఇవ్వలేని ధైర్యం కరెన్సీ కట్టలు ఇస్తున్నాయి. చదువుకి, సంపాదనకు సంబంధం లేనటువంటి రోజులివి. కాబట్టి ఒకటే జెప్తున్నానండి. ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, గట్టిగా సంకల్పం తీసుకొని మిలినియర్ వాల్ట్ గట్టిగా చేశారనంటే 100% సక్సెస్ అవుతారు. మీరు మీ ఏరియాలో, మీ ఖాందాన్‌లో, మీ యొక్క విలేజ్‌లో మీరొక ఐకాన్‌గా నిలబడాలంటే ఈ మిలినియర్ వాల్ట్ ఒక 3 సంవత్సరాలు గట్టిగా కృషి చేశారంటే 50-100 కోట్ల ప్రాజెక్ట్ ఇది. అంత సంపాదించారు అనంటే మీ ఏరియాలో మీరే ఐకాన్. ఓకే. ఇక్కడ ఒక సెలబ్రిటీ లాగా ఉంటారు. The richest people in the world build a network. Everyone else is trained to look for work. ఇక్కడ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ బిల్డ్ నెట్వర్క్. ప్రతి ఒక్కరు గూడా నెట్వర్క్ బిల్డ్ చేసిన వాళ్ళేనండి. ప్రతి ఒక్కరు గూడా ఎవరైతే ఇప్పటివరకి ప్రపంచవ్యాప్తంగా కుబేర్లున్నారో అందరూ గూడా నెట్వర్క్ బిల్డ్ చేసిన వారే. ఒక అదాని జూసుకోండి, అంబానీ జూసుకోండి, టాటాని జూసుకోండి, ఎవ్వరినన్నా జూసుకోండి. నెట్వర్క్ బిల్డ్ చేశారు కాబట్టే డిఫరెంట్ ప్రొడక్ట్ సెగ్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి. వాటిలలో ఎంత నెట్వర్క్ ఉంటే అంత కస్టమర్ బేస్ కాబట్టి వాళ్ళు రిచ్ అయ్యారు. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఇది గూడా నిజమే. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదండి. కానీ దాన్ని ఎప్పుడు సాకారం చేసుకుంటామంటే, ఆ కలలు కన్నదాన్ని మనం నిజం జేసుకోవాలంటే కష్టపడాలి. ఆ కష్టపడేది గూడా ఇష్టంగా వర్క్ జేస్తేనే మనం సాధించగలుగుతాము. పిలిస్తే రాని వాళ్ళు కూడా గెలిస్తే వస్తారండి. యెస్. ఇప్పుడు మీరు ఏది చిన్న ఫంక్షన్స్ ఏదన్నా గాని మీ చుట్టాలని ఎవరినోనో పిలుస్తుంటారు రండి అనేసి. లేదంటే కాస్త ఇబ్బంది ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేయమని అడిగినా గాని ఎవ్వరు రారండి. ఎవరైతే మిమ్మల్ని హేళన చేస్తారో, ఎవరైతే మిమ్మల్ని దూషిస్తారో, ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూస్తారో వాళ్ళందరూ గూడా రేపు చేతులు కట్టుకొని మీ ముందు నిలబడే రోజులు వస్తున్నాయి. దగ్గరకొస్తున్నాయి. మీ ఊర్లో, మీ ఏరియాలో, మీ కాందంలో, మీ యొక్క విలేజ్‌లో మీరొక ఐకాన్‌గా నిలబడినప్పుడు మీరంటే ఇష్టం లేని వాళ్ళు గూడా మీ దగ్గర డబ్బుందంటే మిమ్మల్ని ఇష్టపడతారు. అంత శక్తి ఈ డబ్బుకుంది. ఒక గంట, ఒక అడుగు, ఒక నిర్ణయం మీ జీవితాన్ని మార్చే అవకాశం కోసం ఒక గంట జూమ్ అటెండ్ అవ్వండి రోజు. అదే మీ జీవిత గతిని మార్చే భవిష్యత్తును సుస్థిరం చేస్తుంది. ఆ నిర్ణయం తీసుకునే సమయం ఇదే మరవద్దు. ప్రతిరోజు మీరు జూమ్‌కి రండి, నలుగురిని ఇన్వైట్ చేయండి. ఓకే. పేదవాడిగా మారడానికి కారణాలు నీ కోసం పెట్టుబడి పెట్టకపోవడం, ఏదైనా నేర్చుకోకపోవడం, ప్రయత్నించకపోవడం, నేనేమి చేయలేనని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండటం, ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నించకపోవడం, ఉద్యోగం మీదనే ఆధారపడి ఉండటం. ఓకే. మనమంటే నచ్చని వాళ్ళకి కూడా మనల్ని ఇష్టపడేలా చేసే సత్తా డబ్బుకు మాత్రమే ఉంది. ఇందాక ఆల్రెడీ దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నౌ విల్ ఎంటర్ ఇంటూ మిలినియర్ వాల్ట్ బిజినెస్. ఇక్కడ ఎటువంటి ఆర్‌ఓఐ ప్లాన్ లేదండి. ఇన్వెస్ట్‌మెంట్ లేదు. నో క్రిప్టో, నో స్టేకింగ్, నో మైనింగ్, నో మింటింగ్, నో యీల్డింగ్, నో ట్రేడింగ్, నో ప్రొడక్ట్ సేల్, నో ప్రొడక్ట్ డెమో, నో మ్యాట్రిక్స్, నో బైనరీ మ్యాచింగ్, నో పవర్ లెగ్, నో వీకర్ లెగ్, నో క్యాపింగ్, నో సీలింగ్, నో మ్యాచింగ్. నో ఫ్లష్ ఔట్, నో క్యారీ ఫార్వర్డ్, నో విత్‌డ్రా చార్జెస్, నో అడ్మిన్ ఫీ, నో సర్విస్ చార్జెస్, నో వెయిటింగ్ పీరియడ్, నో పెండింగ్. చూడండి ఇక్కడ 100% రిస్క్ ఫ్రీ, 100% లయబిలిటీ ఫ్రీ, 100% టెన్షన్ ఫ్రీ, 100% ఇన్‌స్టంట్ పేఔట్, 100% డిస్కౌంట్ రిడీమ్ పేమెంట్ ఆన్ ఎవ్రీ డైరెక్ట్ రెఫరల్. ఓకే. ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్‌లోకి మనం వచ్చాము. ఓకే. అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు నేను డైరెక్ట్ పీడీఎఫ్‌లోకి వెళ్ళిపోతాను. థాంక్ యూ అండి. అందరూ గూడా హార్ట్స్ ఇస్తున్నారు. వెరీ నైస్. డైరెక్ట్ ఇప్పుడు I hope you understand. Now I'm sharing my screen. యెస్. సో చూడండి మిలియనియర్ వాల్ట్ అనేది అబౌట్ అస్. మిలియనియర్ వాల్ట్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఇన్‌కమ్ ప్లాట్‌ఫార్మ్. అది
పీపుల్‌ని అచీవ్ రియల్ ఫైనాన్స్ ఫ్రీడమ్‌లోకి తీసుకెళ్ళేటటువంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్‌ని క్రియేట్ చేసుకొని మార్కెట్‌లోకొచ్చిందండి. ప్రతి ఎవ్రీ మంత్ ఇన్‌కమ్, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్ ఇన్‌కమ్ ఇచ్చే విధంగా ఒక సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్‌ఫార్మ్‌ని ప్లాన్ చేసుకొనొచ్చినటువంటి అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ మన మిలీనియర్ వాల్ట్. అయితే ఇక్కడేందంటే మనం అచీవ్‌మెంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికొచ్చినటువంటి కాన్సెప్ట్ ఇది. ఇక్కడ వెల్త్ గ్రోత్ అనేది ఉంది సార్. అలాగే ఇక్కడ మన కంపెనీ యొక్క విజన్ చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టు ఎవ్రీవన్ నో మ్యాటర్ వేర్ దే లైవ్ ఆర్ వాట్ దే బ్యాక్‌గ్రౌండ్. వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏదున్నా గాని ఇక్కడ సెక్యూరిటీ, గ్రోత్ అండ్ మల్టిపుల్ ఎర్నింగ్ ఆపర్చునిటీ ఇక్కడ ఉంది. మిలియనీర్ వాల్ట్ ఎయిమ్స్ టు సపోర్ట్ అండ్ అప్‌లిఫ్ట్ ది ఎంటైర్ కమ్యూనిటీ. ప్రతి ఒక్కరు గూడా ఇక్కడ సక్సెస్ అయ్యే విధంగా ఉన్నటువంటి ప్లాట్‌ఫార్మ్ ఇది. అయితే ఇక్కడ మన కల్చర్ ఆఫ్ గ్రోత్, కొలాబరేషన్, ట్రాన్స్‌పరెంట్, లెవెల్ అన్‌లాక్ ఇన్‌కమ్, ఆటో పూల్ ఇన్‌కమ్, టీహెచ్‌బీ సాలరీ ఇన్ని రకాలుగా మనకు ఇన్‌కమ్ అనేదుంది. సర్వీస్ అనేదుంది. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ నో కంపెనీ, నో ఇన్వెస్ట్‌మెంట్, నో ఆర్‌ఓఐ, నో విత్‌డ్రాల్, నో అడ్మిన్ ఫీ, రిస్క్ లేదు, లయబిలిటీ లేదు, ఇన్‌స్టంట్ పే ఔట్. ఓకే. రైట్. అయితే ఇక్కడ మనం చేయాల్సిందేంది అనంటే ఫస్ట్ ఒక $15 కేవలం 15 అంటే $15 మనం ఎంటర్ అవుతున్నాము. ఈ $15 ఎందుకంటే ఫుల్ వెబ్‌సైట్ యాక్సెస్, కంప్లీట్ పేఔట్ కంట్రోల్, 100 లెవెల్ ఎర్నింగ్ మోడల్ అనేది ఉంది ఇక్కడ. ఆటో పూల్ ఇన్‌కమ్ ఉంది. టీహెచ్‌బీ సాలరీ అనేది గూడా ఉంది. చూడండి ఇన్ని రకాలుగా మనకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కేవలం $15లో. $15 తోటి. ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటండి సబ్స్క్రిప్షన్ ఫీ $15 తోటి మనం ఎంటర్ అవుతాము. మన ఐడీ రిజిస్టర్ అవుతుంది. దాని తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి అన్‌లాక్ 3 లెవెల్స్. ఆ 3 లెవెల్స్ మనం అన్‌లాక్ జేస్తాము. ఐడీ అనేది యాక్టివ్ అయితుంది. తర్వాత మనం ఆటో పూల్‌లోకి గూడా ఎంటర్ అవుతాము. దీనికోసం ఎంత? కేవలం $60 తోటి మనము 3 లెవెల్స్ అన్‌లాక్ అవుతుంది. ఒక ఆటో పూల్‌లోకెళ్ళిపోతాం. మన ఐడీ గూడా యాక్టివేట్ అయిపోతుంది. అయితే ఇక్కడ చూడండి మనము 3 లెవెల్స్ అన్‌లాక్ జేసినప్పుడు మన డైరెక్ట్ ఎంత మందినన్నా మనం చేసుకోవచ్చు. ఒక డైరెక్ట్ చేసామంటే మనకు $15 వస్తుంది. ఒకవేళ 10 డైరెక్ట్‌లు చేశామంటే 10 ఇంటూ $15 $150 వస్తుంది. అదే 50 డైరెక్ట్‌లు చేస్తే $750 వస్తుంది. అదే 100 డైరెక్ట్స్ చేస్తే $1500 వస్తాయి. అంటే మనం ఎంతమందినైనా గూడా డైరెక్ట్ రిఫరల్ చేసుకోవచ్చు. అన్‌లిమిటెడ్ డైరెక్ట్ రిఫరల్స్. ప్రతి ఒక్కరి మీద $15 అనేది మనకొస్తుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ మొత్తం గూడా 100 లెవెల్ ప్లాన్ అండి. ఇది 100 లెవెల్ల ప్లాన్ ఉంది. ప్రతి ఒక్క లెవెల్ అన్‌లాక్ అవ్వడానికి మనం $15 ఇక్కడ పే చేస్తాము. ఆ $15 ఎవరికెళ్తుంది అనంటే, ఏ లెవెల్‌లో మన పైన అప్లయన్స్ ఉంటారు గదా! ఫస్ట్ ఫస్ట్ అప్లయన్‌కి ఫస్ట్ లెవెల్‌ది ఎళ్ళిపోతుంది. సెకండ్ అప్లయన్‌కి సెకండ్ లెవెల్ $15 ఎళ్తుంది. థర్డ్ అప్లయన్‌కి థర్డ్ లెవెల్ $15 ఎళ్తుంది. ఈ విధంగా మనకు 100 లెవెల్ వరకి 100 అప్లయన్ వరకి $15 ఎళ్తుంది. అంటే ఇక్కడ మనం ఇస్తూ ఉంటేనే మనకిచ్చేవాళ్ళొస్తారు. ఇక్కడేందంటే మనం ఇచ్చాము మనకిస్తారండి. అంటే విన్ విన్ సిట్యుయేషన్‌లో ఉన్నటువంటి ప్లాన్. మనం ఏదైతే ఇస్తున్నామో భగవంతుడు మనకిచ్చినట్టుగా మనం పైన వాళ్ళకిస్తాము, కింద వాళ్ళు మనకిస్తారు. వారి కింద వారు వాళ్ళకిస్తారు. ఈ విధంగా ఒక హెల్పింగ్ ప్లాన్ లాగా ఇది ముందుకు వెళ్తా ఉంది. ఓకే. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా చూయించారు చూడండి. ఎగ్జాంపుల్‌గా $15 ఫస్ట్ అప్లైన్‌కి, $15 సెకండ్ అప్లైన్‌కి, $15 థర్డ్ అప్లైన్‌కి ఈ విధంగా 100 లెవెల్ వరకి ప్రతి ఒక్కరు గూడా ఆ $15 అనేది ఎళ్ళిపోతా ఉంటుంది. ఓకే. తర్వాత చూసుకుంటే మనకి 100 లెవెల్స్ అయిన తర్వాత మనకు ఇక్కడ ఈ న్యూ ప్లాన్‌లో ఏందంటే 1, 2, 3 లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి. $75 తోటి మనం 3 లెవెల్స్ ఓపెన్ అయ్యి ఆటో పూల్‌లోకి ఎంటర్ అవుతాము. తర్వాత మళ్ళా ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అండ్ ఆటో పూల్ ఎంటర్ అవ్వాలంటే $60 తోటి మనం ఎంటర్ అవ్వాలి. ఆల్రెడీ మనకు $75 తోటి ఎంటర్ అయినప్పుడు 240 లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్‌లో నుంచి $180 మనం ఎంజాయ్ జేస్తాము. $60 తోటి నెక్స్ట్ లెవెల్స్ బై జేస్తాము. అప్పుడు 4, 5, 6 అండ్ ఆటో పూల్. ఆ విధంగా మొత్తం 6 లెవెల్స్ ఓపెన్ అయ్యాయంటే 6 లెవెల్‌లో ఎంత హ్యూజ్ టీమ్ అవుతదో మీరు అర్థం చేసుకోండి. 6 లెవెల్స్ నుంచి ఇన్‌కమ్ పెరుగుతా ఉంటుంది. ఎప్పుడైతే మన యొక్క లిమిట్ అనేది తగ్గుతుందో అప్పుడు మనం మళ్ళా లెవెల్స్ అనేది బై చేస్తుంటాము. మళ్ళా మన యొక్క లెవెల్స్ పెరుగుతాయి. ఇన్‌కమ్ గూడా పెరుగుతుంది. టీమ్ గూడా పెరుగుతది. ఇక్కడ చూడండి మొత్తం 100 లెవెల్స్ అన్నాం గదా! ఫస్ట్ 100 లెవెల్స్‌కి మనము
లెవెల్ అన్లాక్‌కి $15 మాత్రమే పెడతాము. మనకు 4x అనేది లిమిట్ అన్నమాట. 4x అనేది వస్తుంది. అయితే నెక్స్ట్ 100 లెవెల్స్‌కి $30, దాని తర్వాత 100 లెవెల్‌కి $60, దాని తర్వాత 100 లెవెల్స్‌కి $120, తర్వాత 100 లెవెల్స్‌కి $240. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒక 100 లెవెల్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం అప్పటికి ఒక మినిమమ్ తక్కువలో తక్కువ 5, 6 కోట్లు సంపాదించుకున్నాం అనుకోండి. ఆ 100 లెవెల్స్ ఒక 1 ఇయర్ టైం పట్టినా తర్వాత 100 లెవెల్స్ అంటే మళ్ళా ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది గదా! స్టార్ట్ అయ్యేటప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టీమ్ ఉంటుంది. ఆ టీము అందరూ గూడా సంపాదించుకొని ఉంటారు. అందరూ గూడా $30 తోటి లెవెల్ అన్‌లాక్ అనేది సెకండ్ సైకిల్ గనక స్టార్ట్ అయినప్పుడు అది 2, 3 నెలల్లోనే మళ్ళా 100 లెవెల్‌లో కంప్లీట్ అయిపోతది. అంటే ఫస్ట్ 100 లెవెల్స్ మనం ఎంతైతే సంపాదించామో దానికి డబలు వితిన్ స్పాన్ ఆఫ్ తక్కువ తక్కువ టైంలోనే ఎళ్తుందనమాట. తక్కువ టైంలోనే మనం సంపాదిస్తాము. అక్కడ 1 ఇయర్ టైం పట్టిందంటే ఇక్కడ 3 నెలల్లోనే లేదా 4 నెలల్లోనే సెకండ్ 100 లెవెల్స్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళా $60 తోటి అగైన్ 1-100 లెవెల్స్ స్టార్ట్ అయినప్పుడు మరలా 40 రోజుల్లోనే దానికి డబుల్ ఇన్‌కమ్ మనం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇంత అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ ఇది. ఇక్కడ చూడండి ఆటో పూల్. ఆటో పూల్ అనేది మనకు 1, 2, 3, 4 ఎవ్రీ ఫోర్త్ మనకు ప్రతి 3 లెవెల్స్ తర్వాత ఆటో పూల్ అండి. ఓకే. ఆటో పూల్ ఆల్రెడీ ఇన్‌కమ్ గూడా వచ్చింది. ఇవాళ అన్ని గ్రూప్‌లలో గూడా పెట్టడం జరిగింది. ఆటో పూల్ ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళందరిది గూడా గ్రూప్‌లలో పెట్టడం జరిగింది. మనకి ఏ విధంగా ఆటో పూల్ వస్తుంది అనంటే, ఎట్లయితే మనది $75లో $15 ఆటో పూల్‌కెళ్తుంది గదా! మన ఐడీ ఆటో పూల్‌కి ఎంటర్ అయిన తర్వాత గ్లోబల్‌గా వరల్డ్ వైడ్ ఎవరెవరైతే ఆటో పూల్‌లోకి ఎంటర్ అయితారో మన తర్వాత నలుగురొస్తారండి ఈ విధంగా. 1, 2, 3, 4 నలుగురొస్తారు. 4, 15లో మొత్తం $60. అయితే అందులో మొదటి 15, 15 $30 మనకి ఇన్‌కమ్ అయితుంది. రెండో 30 అంటే 15, 15 మిగతా $30 సెకండ్ పూల్‌లోకెళ్ళిపోతుందనమాట. తర్వాత 30, 30, 30, 30 $60 వచ్చేసి మనం తీసుకుంటాము. $60 వచ్చేసి థర్డ్ పూల్‌లోకెళ్తుంది. ఈ విధంగా మొత్తం గూడా మనకు 20 లెవెల్స్ ఉన్నాయండి. 20 లెవెల్స్. ఫస్ట్ లెవెలు $60 వస్తుంది. అందులో నుంచి $30 మనం రీ ఎంట్రీ అయితాము. $30 మనకొస్తుంది. $30 రీ ఎంట్రీ అవుతుంది. సెకండ్ పూల్‌లో $120 టోటల్ $120లో $60 మనం తీసుకుంటాం. $60 మనం సే తో పూల్‌లోకి ఎసేస్తామనమాట. ఈ విధంగా మొత్తం 20 లెవెల్స్‌కొచ్చేసరికి చూడండి ఇక్కడ గ్రాండ్ టోటలు 4,71,85,890 నియర్ అబౌట్ 450 క్రోర్ అండి. 450,00,00,000 ఒక్క ఆటో పూల్ ఐడీ ఒక్క ఐడీ ఆటో పూల్ కంప్లీట్ చేసుకుంటే మొత్తం ఇంత ఇన్‌కమ్ అండి. ఒక్కసారి ఊహించండి. మనకు ప్రతి 3 లెవెల్‌లకు ఒక ఐడీ పోతుంది. ప్రతి 3 లెవెల్‌కి ఒక ఐడీ పోతుంది. సార్ 100 లెవెల్‌కి 33 ఐడీలు పోతున్నాయి మనయి ఆటో పూల్‌కి. అంటే ఎంత హ్యూజ్ ఇన్‌కమో చూడండి. ఇందులో 10% మీరు సక్సెస్ అయినా గూడా 40-50 క్రోర్ 40-50 కోట్లండి. మామూలు విషయం గాదు. ఇంత డెప్త్ ఉంది దీంట్లో. యెస్. ఎప్పుడైతే మనం నమ్ముతామో, నమ్మినప్పుడే సక్సెస్ అవుతాము. ఈ తర్వాత మనకు టీహెచ్‌బీ సాలరీ అనేది గూడా ఉంది. 40%, 30% అండ్ అదర్ 30% అంటే ఏ లెగ్ 40%, బి లెగ్ 30%, రిమైనింగ్ ఆల్ లెగ్స్ కలుపుకొని 30% అండి. అయితే ఇక్కడ సాలరీ గూడా మనకు వితిన్ 1 వీక్‌లో సాలరీ గూడా స్టార్ట్ అవుతుంది. ఎవరెవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరూ గూడా సాలరీ గూడా ఇవ్వడం జరుగుతుందండి. మనకు ఈ రేషియోలో 40, 30, 30 రేషియోలో 100 టీమ్ అయినప్పుడు $25 12 వారాలొస్తుంది. అదే 300 టీమ్ అయితే $50 12 వారాలొస్తుంది. తర్వాత $600 అయితే మనకు 600 టీమ్ అయితే $100 12 వీక్స్ ఒస్తాయి. 900 టీమ్ అయితే $200 12 వారాలొస్తుంది. ఈ విధంగా మొత్తం గూడా మనకు $5,00,000 వరకుందండి. $5,00,000 వరకుంది. సార్ ఏంటది $5,00,000 అంటే 4.5, 5,00,00,000 పర్ వీక్. 12 వారాలకెంత 60,00,00,000. చూడండి ఇక్కడనే మనము 100,00,00,000 ప్రాజెక్ట్ ఇది. సార్ డబ్బులు ఎవరైతే సంపాదించాలనుకుంటున్నారో హార్ట్‌ఫుల్‌గా ఒక 2-3 ఇయర్స్ ఈ కంపెనీలో ఉన్నారంటే సక్సెస్. ఇక్కడ ఇంకో క్వెషన్ గూడా ఒస్తది అందరికి గూడా. సార్ కంపెనీ పోతే, కంపెనీ ఎళ్ళిపోతే, సార్ ఇక్కడ కంపెనీ దగ్గర డిపాజిట్ అయ్యేది ఏం లేదండి. ఆ $15 ఆ $15 నుంచి ఇక్కడ మనకు సాలరీ ఇస్తుంది కంపెనీ. అలాగే కంపెనీ గూడా ఇక్కడ ఐడీ యేసుకుంటుంది.
కంపెనీది పైన ఐడీ ఉంటది. కంపెనీకి ఎంత ఐడీలు వస్తా ఉంటే కంపెనీ ఎంత ప్రాఫిట్‌లో ఉంటది. ఇక్కడేందంటే విన్ విన్ సిట్యుయేషన్. కంపెనీ బాగుంటుంది. మనం బాగుంటాము. బయట ఏ ప్లాన్‌లన్నా చూడండి లక్షలు, లక్షలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత కంపెనీలు అయన్నీ దొబ్బేసి పోతా ఉంటాయి. కానీ ఇక్కడ ఏం లేదండి. మనం రిజిస్ట్రేషన్ పెట్టిన $15 మనకు సాలరీ ఇస్తూ ఉంది కంపెనీ. కంపెనీ మిగిలేది $2, $3, $5 పర్ ఐడీ మీద. ఆ విధంగా బల్క్ మీద వస్తా ఉంటాయి కాబట్టి ఎంత ఎక్కువ జాయినింగ్స్ వస్తా ఉంటే కంపెనీ అంత సస్టైన్ అవుతూ ముందుకు పోతూనే ఉంటది. సార్ 3-4 ఇయర్స్ గట్టిగా పనిచేద్దాము. అందరు సక్సెస్ అవుదాము. టోటల్‌గా సాలరీ వచ్చేసి 11 మిలియన్స్ అండి. $11,000,000 ప్రాజెక్ట్ ఇది. కేవలం ఫస్ట్ ఒక $15 తోటి మనం స్టార్ట్ అయ్యి, ఈ విధంగా మనం ఈ అద్భుతమైన ఇన్‌కమ్‌ని తీసుకోవచ్చు. అయితే సింపుల్‌గా మీకు అర్థమయ్యే భాషలో నేను పేపర్‌లో ఆల్రెడీ వైట్ పేపర్‌లో మన ప్లాన్ రాసినటువంటిది గూడా నేను ఒక 5 నిమిషాలు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఎందుకంటే పీడీఎఫ్‌లో చాలా మందికి ప్లాన్ అనేది అర్థమయ్యి, అర్థం గానట్టు ఉంటుంది. కాబట్టి నేను ఈ వైట్ పేపర్‌లో ఉన్నటువంటి దాన్ని ఒక్కసారి ఒక 5 నిమిషాలు నేను ప్రెజెంటేషన్ చేస్తాను. దయచేసి ఎవ్వరు గూడా లెఫ్ట్ అవ్వద్దు. ఇక్కడ ఇంకా ఈజీగా మీకు అర్థమవుతది. ఓకే. నౌ ఐ యామ్ షేరింగ్ మై స్క్రీన్. సి మిలినియర్ వాల్ట్ అంటే ఇక్కడ నో ఆర్‌ఓఐ, నో హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్, నో రిస్క్, నో లయబిలిటీ, నో క్యాపింగ్, నో విత్‌డ్రా, నో అడ్మిన్ ఫీ. రైట్. ఇక్కడ మనకు $75 తోటి మనం ఎంటర్ అవుతున్నాం. అందులో $15 రిజిస్ట్రేషన్ పోతుంది. $60 ఏదైతే ఉందో లెవెల్ అన్‌లాక్ ఆటో పూల్ అండి. టోటల్ ఎంత? $75. అయితే ఇక్కడ చూడండి. ఈ కింద ఇక్కడ మనమున్నాము. ఏం చేశాము? అక్కడ $75 తోటి ఎంటర్ అయిన తర్వాత 3 లెవెల్ ఓపెన్ అయింది. 1, 2, 3 రైట్. ఈ ఫస్ట్ లెవెల్ ఓపెన్ అవ్వడంతోటి ఫస్ట్ అప్‌లైన్‌కి $15 ఎళ్ళింది. సెకండ్ లైన్ ఓపెన్ అయింది కాబట్టి సెకండ్ అప్‌లైన్‌కి $15 ఎళ్ళింది. థర్డ్ లైన్ ఓపెన్ అయింది కాబట్టి థర్డ్ అప్‌లైన్‌కి $15 ఎళ్ళింది. ఇక్కడ ఫస్ట్ లెవెల్‌లో మనం డైరెక్ట్ ఒక 10 మందిని చేశామంటే 10 మంది ఇంటూ $15 $150 ఇన్‌కమ్ వస్తది. చూడండి. ఆ 10 మంది గూడా మల్టిప్లికేషన్ చేస్తూ సెకండ్ లెవెల్‌లో ఒక 50 మందయ్యారనుకోండి. 50 ఇంటూ $15 $750 వస్తుంది. సెకండ్ లెవెల్ ఇన్‌కమ్. $750 అంటే ఆ! 75,000 దగ్గర దగ్గర. సెకండ్ లెవెల్. అదే థర్డ్ లెవెల్‌లో ఒక 200 మందయ్యారంటే 200 మంది ఇంటూ $15 $3,000 అంటే నియర్ అబౌట్ రూ. 3,00,000. సరే ఇక్కడ ఒక 3 లెవెల్‌లోనే దగ్గర దగ్గర 3, 4 లక్షల రూపాయలు ఇన్‌కమ్ వస్తుంది అన్నప్పుడు $75 తోటి 3 లెవెల్స్ ఓపెన్ అయినప్పుడు ప్రతి ఒక్కరు గూడా ఇంట్రెస్ట్ చూయించి వర్క్ జేస్తారు. అవునా? మీ కింద ఉన్న వ్యక్తి ఒకరిని ఇంట్రొడ్యూస్ జేస్తే అతనికి $15 వచ్చినాయి. మీకు $15 వచ్చినాయి. ఎంత బావుంది. ఆ కింద ఉన్న వ్యక్తి గూడా మూడో లెవెల్‌లో ఉన్న వ్యక్తి ఆ రెండో లెవెల్‌లో ఉన్న వ్యక్తి ఒకళ్ళని జేశారు. లేదు లెవెల్‌లో ఉన్న వ్యక్తి ఒకళ్ళని జేసినప్పుడు, ఆ థర్డ్ లెవెల్, సెకండ్ లెవెల్, ఫస్ట్ లెవెల్ వాళ్ళకొచ్చి ఇన్‌కమ్ వచ్చినప్పుడు వాళ్ళంతా హ్యాపీ. సెకండ్ లెవెల్ ఉన్న వ్యక్తి ఒకళ్ళని జాయిన్ చేసినప్పుడు, సెకండ్ లెవెల్, ఫస్ట్ లెవెల్ అండ్ మీకు. ఇలా ముగ్గురికి ఇన్‌కమ్ వస్తున్నప్పుడు ఎందుకు పని జేయరు సార్? అందరూ పరిగెత్తుకుంటూ పని జేస్తారు. యెస్. విన్ విన్ సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్కరు గూడా పని జేస్తారు. ఆటో పూల్ అని చెప్పాను గదా! నెక్స్ట్ సెకండ్ టైము మనం లెవెల్ బై చేయడానికి ఎన్నండి $60. $60 తోటి మనము ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అండ్ ఆటో పూల్ గూడా రెండో ఐడీ ఆటో పూల్ మనం పర్చేజ్ జేస్తాము. సెకండ్ ఐడీ ఆటో పూల్‌లోకెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళా 6 తర్వాత నెక్స్ట్ $60 తోటి మనం మళ్ళా 3 లెవెల్‌లు 7, 8, 9 సార్ ఒక 9 లెవెల్ ఓపెన్ చేసుకున్నారంటే కొన్ని వేల టీమ్ అయితదండి. లక్షల డాలర్లు సంపాదించుకుంటాము. ఓకే. ఇందాక చెప్పా గదా! ఒక ఐడీ ఆటో పూల్‌లోకి ఎంటర్ అయితే దగ్గర దగ్గర 450,00,00,000 మనకు ప్రతి 3 లెవెల్లకు మన ఐడీలు ఆటో పూల్‌లో పోతూనే ఉంటాయి. తిరుగుతూనే ఉంటాయి. ఇక్కడ చూడండి క్లియర్‌గా నేనిచ్చే ఆటో పూల్ ఇన్‌కమ్ ఎట్లా ఉంటది అనేది 15, 15, 15, 15 $30 మనకొస్తుంది. $30 నెక్స్ట్ లెవెల్ ఎళ్తుంది. $60 మనం తీసుకుంటాం. $60 నెక్స్ట్ పూల్‌లోకెళ్తుంది. ఈ విధంగా మొత్తం గూడా మనకు చానా పెద్ద ఇన్‌కమ్ అనేది ఉంది. తర్వాత సాలరీ అనేది గూడా ఏ 40, బి 30 రిమైనింగ్ ఆల్ లెగ్స్ 30. ఇక్కడ 100 టీమ్ అయితే $25 12 వీక్స్, 300 టీమ్ అయితే $50 12 వీక్స్, 600 టీమ్ అయితే $100 12 వీక్స్, $1,200 అయితే $200 12 వీక్స్. సార్ ఒక్కసారి ఆలోచన చేయండి. 600 టీమ్ అవ్వడంతోటి $100
12 వారాలంటే వారానికి $100 అంటే నెలకు $400 దగ్గర దగ్గర 40,000 వస్తా ఉందంటే ఎంత హ్యాపీగా ఉంటదో అర్థం చేసుకోండి సాలరీ అనేది. అవునా? తర్వాత ఇక్కడ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ గూడా మన దాంట్లో ఉన్నాయి. ప్రొడక్ట్ అండ్ సర్వీస్ గూడా ఉంది మన దగ్గర. ఒక విషయం ఏందంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మీరందరూ గూడా ప్రతి ఒక్కరికి ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఏముంటుందంటే సార్ $75 తోటి నేను ఎంటర్ అయ్యాను. వర్క్ జేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకరు జాయిన్ అయ్యారు. నాకు $15 వచ్చింది. ఇంకొక లెవెల్ ఓపెన్ చేయొచ్చా? ఈ ఫోర్త్ లెవెల్ ఓపెన్ చేయొచ్చా? $15 నాకొచ్చింది. చేయకూడదండి. చేయకండి. మీ దగ్గర $60 జమైనప్పుడు మాత్రమే ఆ 3 లెవెల్స్ బై చేసి ఆటో పూల్‌లోకి ఎంటర్ అవ్వండి. అప్పుడే మీ ఐడీ యాక్టివ్‌గా ఉంటుంది. పొరపాటున గాని $15 వచ్చినాయని $15తో ఒక్క సింగిల్ లెవెల్ బై చేశారంటే ఇన్‌యాక్టివ్‌లోకి ఎళ్ళిపోతది. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ అంతా గూడా ఇప్పుడు ఉన్న సాఫ్ట్‌వేర్ కంప్లీట్ $75 తోటి ఎంట్రీ అయిన తర్వాత ఎప్పుడు పర్చేజ్ చేసినా $60 తోటే పర్చేజ్ చేయండి. ప్రతిసారి 3 లెవెల్‌లు ఓపెన్ అయితాయి. సార్ 3 లెవెల్స్ ఓపెన్ అయ్యేటప్పుడు ఆ 3 లెవెల్స్‌లో ఎక్కడ ఐడీ పడ్డా మీకు డబ్బులొస్తున్నాయి గదా! 3 లెవెల్స్ అంటే హ్యూజ్ ఇన్‌కమ్ ఒస్తది మీకు. మళ్ళా ఆ ఐడీ గూడా ఆటో పూల్‌లోకెళ్తుంది. ఇక్కడున్నటువంటి బ్యూటీ ఏందంటే, జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ఆటో పూల్‌లోకి ఎంటర్ అవుతారు. సార్ ప్రపంచంలో ఇప్పటివరకు ఆటో పూల్‌లో ఈ బేస్ చేసుకున్న కంపెనీలు ఎన్నో వచ్చాయి మార్కెట్‌లో. కానీ ఎక్కడ గూడా సక్సెస్ జూడలేదు. కానీ మిలినియర్ వాల్ట్‌లో ఆట్ స్టార్ట్ అయిన నెల, 2 నెలల్లోనే ఆటో పూల్ ఇన్‌కమ్ తీసుకుంటున్న వాళ్ళని మనం చూస్తున్నాం. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది చూడండి. సారీ. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. ప్రతి ఒక్కరికి ఆటో పూల్ వస్తా ఉంది. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ మిలినియర్ వాల్ట్. ఇక్కడ ఎవ్వరు గూడా బాస్ లేరు. ఎవ్వరు గూడా మనల్ని ప్రశ్నించే వాళ్ళు లేరు. ఓకే. ఎవరు గూడా మనల్ని క్వెషన్ చేయరండి. నేను పెట్టిన $75 $15 రిజిస్ట్రేషన్ బోయింది. దాని సంగతేంటి అనంటే గూడా ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ కంపెనీ ప్లాన్ జేస్తుంది. సర్వీసెస్ మనకి ట్రైన్ టికెట్, ఫ్లైట్ టికెట్ ఇవన్నీ గూడా వీటితో పాటు హోటల్ బుకింగ్స్ ఇవి. తర్వాత ప్రొడక్ట్‌లో చూసుకున్నట్లయితే మనకి ల్యాప్‌టాప్, ట్యాబ్ ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు గూడా అన్నీ వస్తున్నాయి. మనం కట్టినటువంటి రిజిస్ట్రేషన్‌కి కట్టినటువంటి $15 అక్కడ రిడీమ్ జేసుకోవచ్చు. రిమైనింగ్ అమౌంట్ ఐఎన్ఆర్‌లో గడతాము. జీఎస్టీ టాక్స్ పెయిడ్ బిల్లొస్తుంది. మనకు దాని మీద గూడా రీపర్చేజ్ అనేదొస్తుంది. సార్ ఎంత హ్యూజ్ వాల్యూమ్‌లో టీమ్స్ వస్తాయంటే మీరు ఊహించలేరు. అంత హ్యూజ్ వాల్యూమ్‌లో డాలర్స్ వస్తాయి. ప్రతి ఒక్కరు గూడా ఇక్కడ 2026లో మిలియనియర్స్ అవుతారు. మీరు కలలు గన్న ఇల్లు కొంటారు. కలలు గన్న కారు కొంటారు. ప్రతి ఒక్కరు గూడా సక్సెస్ అవుతారు. ఈ సక్సెస్‌ని ఎవ్వరు ఆపలేరండి. నమ్మకంతో వర్క్ జేసుకోండి. ఓకే. దిమాగ్ తోటి పని జేశారంటే 100% సక్సెస్ అవుతాము. ఈ సక్సెస్‌ని ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే భగవంతుడు ఎన్నో కష్టాలు పెట్టి 2026లో ఒక అద్భుతమైన ప్లాట్‌ఫార్ము మాకు, మీకు మనందరికీ ఈ ప్లాట్‌ఫార్మ్‌ని తీసుకొచ్చారు. కాబట్టి మనమందరం గూడా చెయ్యి కలిపి అందరం గూడా సక్సెస్ అవుదాము. ఓకే. మిలినియర్ వాల్ట్‌ని ప్రతి ఇంటింటికి తీసుకెళ్దాము. ప్రతి డిస్ట్రిక్ట్‌కి తీసుకెళ్దాము. ప్రతి స్టేట్‌లోకి మనం అడుగేద్దాము. అలాగే ప్రతి సంవత్సరం ఒక 3, 4 ఇంటర్నేషనల్ ట్రిప్స్ గూడా తిరుగుదాము. ఓకే. ట్రావెలింగ్ ఉంటుంది. హ్యాపీగా ఎర్న్ చేసుకుందాం. ఎవ్రీబడీ సక్సెస్ అవుదాం ఇక్కడ. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ ఇంత మంచిగా మీరంతా గూడా ఈ యొక్క జూమ్‌లోకొచ్చేసి పేషెన్స్‌గా విన్నారు. మధ్యలో 1, 2 డిస్టర్బెంట్ కాల్స్ వచ్చేసి తర్వాత వైఫై గూడా కొద్దిగా డిస్టర్బ్ అవ్వడంతోటి అది డైరెక్ట్ మ్యూట్‌లోకెళ్ళిపోయింది. నేను చూసుకోలేదు. దయచేసి అన్యథా భావించకుండా క్షమిస్తారని కోరుతూ నెక్స్ట్ జూమ్ మీటింగ్‌లో మనం కలుద్దాము. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు గూడా సక్సెస్ దిశగా పయనం చేస్తూ ప్రతి ఒక్కరం గూడా సక్సెస్ అవుతాము. బాధలన్నీ ఇక్కడి నుంచి పటాపంచలైపోతాయి. ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ వెరీ మచ్. బై. టేక్ కేర్.